సరే ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, అంటే మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతుంటారు. అంటే వాళ్ళు కూడా యూట్యూబ్ లో డబ్బులు సంపాదించాలనుకుంటారు, అలాగే రీల్స్ చేయాలనుకుంటారు. సో ఇప్పటి వరకు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇప్పుడు మీరు ఎంతవరకు డబ్బులు సంపాదించారు? అన్ని షోస్ సినిమాస్ అన్ని కలుపుకొని ఎన్ని లక్షల దాకా సంపాదించారు? డైరెక్ట్ క్వశ్చన్. నేను వచ్చి ఇండస్ట్రీకి ఒక 6 సంవత్సరాలు అవుతుందండి. ఈ 6 సంవత్సరాలు 15 లక్షలు వచ్చినాయి అనుకో. 15 లక్షలు, వావ్ గ్రేట్. అంటే మొత్తం మా ఖర్చు ఇందులోనే నేను బస్సు టికెట్ల కింద ఒక 3 లక్షలు ఖర్చు చేసుకుంటాను. ఒక 3 లక్షలు ఇంటి అద్దె కట్టి ఉంటానండి. ఒక అమ్మాయికి ఒక 5-6 లక్షలు ఇచ్చి పెళ్లి చేశానండి. ఆ మనవడికి పుట్టినరోజునప్పుడు 2 కాసులు చైను, మనవరాలు పుట్టినరోజుకు 2 కాసులు చైను, ఇలాగ అన్ని కూడా ఇలాగ ఈవెంట్లకి వెళ్ళిన డబ్బులు కానీ నేను ఏది కూడా వేస్ట్ చేయనండి. 15,000 వస్తే 15,000 2,000 తీసేస్తానండి. 13,000 అమ్మాయికి. ఓకే, వచ్చిన డబ్బులన్నీ తనకి ఇచ్చేసావా? 2,000 మటుకు అనాథ ఆశ్రమంకి వెళ్ళి మా మామయ్య గారి పేరు చెప్పి రోజు పెట్టండి, లేదా మా నాన్నగారి పేరు చెప్పి రోజు పెట్టండి, లేదా ఈ రోజు పెట్టండి అంటే అలాగే ఇచ్చిన వలన దేవుడు ఇంకా నాకు ఇంకొక రూపాయి కలిగిస్తున్నాడండి. నాకు ఉన్న దాంట్లోనే, అంటే నేను ఉన్నవాళ్ళు కాదు కానీ ఉన్న దాంట్లోనే అటువంటి ఆశ్రమానికి వెళ్తే వాళ్ళ ఆశీర్వాదం మాకు కూడా ఉంటుందని నేను ఆశ్రమానికి వెళ్తూ ఉంటాను. అందుకే నా వీడియోలో చూడండి, ఖచ్చితంగా నాది 100 వీడియోల్లో 20 వీడియోల్లో నేను ఆశ్రమంకి వెళ్ళిన వీడియోలు ఉంటాయండి మా ఏరియాలో. ఇక్కడ హైదరాబాద్ కూడా వెళ్తానండి. ఇప్పుడు అంటే వారంలో ఎన్ని వరకు సంపాదిస్తారు? ఒక నెలలో కొన్ని నెలలు ఎన్ని వరకు సంపాదిస్తారు పైసలు? ఇప్పుడు ఈ నెల ఉందండి, ఈ నెల ఒక 7 షూటింగ్లు వచ్చినాయి, 1 లక్ష వచ్చి. ఒక నెల అసలు ఏముండదండి, అది యూట్యూబ్ లో చేసుకుంటాం. యూట్యూబ్ లో ఏంటంటే ఇంటి అద్దె కట్టుకుంటాక మీరు తింటాక మీట్నెస్ ఇలాగా సరిపోతుంటారు. అటు అప్పులు చేయకుండా అలాగా హుందాతనంగా ఉంటున్నానండి. మీ పిల్లలు ఎప్పుడు అడగారా డాడీ కారు డాడీ డబ్బులు వస్తాయని అంటారండి. ఒరే కారు కొని స్థాయి మంత కాదు, ఇప్పుడు ఏదో సెలబ్రిటీ అయిపోయామని కారు కొని మనం వద్దు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, నేను అంటే మా పిల్లలు అడుగుతారండి, వాళ్ళకి చెప్తాను ఎగ్జాంపుల్, ఒరే ఈ స్థాయి నుంచి వచ్చాను, ఏదో అమ్మాయిని చేసుకున్నాక నాకేదో బాగుంది, ఏదో ఇప్పుడు ఏదో సెలబ్రిటీ అయ్యామని ఎక్కడికో వెళ్ళి కూర్చుని అది కావాలి ఇది కావాలి అవుద్ది అనొద్దు. మన స్థాయి మర్చిపోయి మాట్లాడొద్దు. మన కారు కొనుక్కునే రేంజ్ మంత కాదు. బైకులు అడగను కొంటాను, కారు కావాలి, వాళ్ళెవరో 25 లక్షల రూపాయలు కారులో తిరుగుతున్నారు నాకు కొను, వాళ్ళెవరో 20 లక్షల రూపాయలు ఎట్టి బిల్డింగ్ కొన్నాను నాకు కొను, అయ్యొద్దు. అంత స్థాయి మనకు లేదు. మనం ఎంతవరకు ఉన్నామో అంతవరకే ఉండండి అని పిల్లలకు చెప్తాను నేను. ఎందుకంటే మా కారే కదా కొనేస్తాను, 10 మందికి చెప్తాడండి. మా డాడీ 25 లక్షలు కొట్టి కారు కొనమంటే కొనేస్తాను అన్నాడు. ఏంట్రా 25 లక్షలు పెట్టుకున్నాడు, రేపు పొద్దున ఉండాలి కదండి మన దగ్గర మాట అనేస్తున్నాం. అది ఉండాలి. అలా డబ్బులు సంపాదిస్తాక ఇంత స్థాయికి వస్తాక ఎంత కష్టపడ్డామన్నది తెలియదు వాళ్ళకి. తెలియకుండా ఇది మాట్లాడతారు. అలా కాదురా, మనం ఇలా ఉండాలి, నేను ఇలా ఉన్నాను, మీరు కూడా. మా నాన్న సెలబ్రిటీ, నేను అడిగితే 10,000 ఎత్తులో కాదు, అదే 10,000 నేను 3 ఇల్లు పట్టి సంపాదిస్తా. ఇలా సెలబ్రిటీ అవ్వకముందు మా రాళ్ళు కొట్టాను, మట్టి మూసాను, రకరకాల పనులు, టైర్లు ఇప్పాను, ఆవులు కాసాను, అన్నీ చేశాను. మీరు రాలేదో నేనేదో మా నానేదో ఉన్నవాడు అనుకుంటున్నారు. కాదు, మన స్థాయి అంతవరకు ఉండండి. పై స్థాయికి ఎప్పుడు మనం ఆలోచించవద్దు. అలా ఆలోచిస్తే ఏమో లగ్జరీ లైఫ్ అయిపోద్దండి. లగ్జరీ లైఫ్ అంటే వచ్చేదేమో తక్కువ, ఖర్చు చేసేది ఎక్కువ. అలా వద్దురా, మనం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉందాం. ఎవరో ఉన్నాం ఇప్పుడు వెనకాల ఉంటుందండి వాళ్ళకి. వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళకి మనం లేదు. లేనప్పుడు మనకి ఎందుకంటే వాళ్ళతో పోటీ మనం పడద్దు. మన లైఫ్ మనం ఎలా ఉండాలో మనం ఉంటున్నాయి. పక్కోళ్ళని చూసి మనం ఎలా ఉండాలనుకుంటాం తప్పేది. నేను పక్కోళ్ళని ఎదురోళ్ళని నేను చూసి నేను పోల్చుకోను. నేను సెలబ్రిటీని, ఏముంది సెలబ్రిటీ అయితే అనుకుంటాను అంతే. ఇప్పుడు మీ సమాజంలో సభ్య సమాజం ఉన్నారు కాబట్టి ఇట్లా అంటుంటారు నార్మల్గా, మీ భార్యను తీసుకురావడం అవసరమా, మీ భార్యతో వీడియోలు చెప్పడం అవసరమా అంటారు ఎవరన్నా? అంటారండి. ఇప్పుడు కూడా 3-4 పెడతా ఉంటారండి. అంటే తెలిసిన వాళ్ళకి తెలిసింది నా భార్య గురించి, నా గురించి. తెలియని వాళ్ళు ఏదో ఆగతాయి వాళ్ళు ఏదో అంటారు, పట్టించుకోలేరు. మీరు అవునని కదా ఈ స్థాయికి రావడానికి కారణం టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత బాధపడ్డారా? ఈరోజు బాధపడ్డానండి. నేను దుర్గారావును గుర్తించారంటే ఒక టిక్ టాక్ వల్ల. అది సైనా వాళ్ళు మన మీద యాంటీ అయిపోయి దాన్ని తీసేశారు. వాళ్ళకి మనకు చాలా గొడవలు అయినాయండి. అయితే దానివల్ల నేను బాగుపడ్డాను కదా, చాలా సానుభూతి చూపించానండి దాని మీద. గంగ గారు, మీరు షాపింగ్ వెళ్తే మీతో పాటు దుర్గారావు వస్తారా లేక డబ్బులు ఇచ్చి పోమంటాడా?
అలాగే అంటారండి. ఇప్పుడు కూడా ఆయనే తీసుకెళ్తారండి. తీసుకెళ్లి నాకు నచ్చినవి ఆయనకి నాకు నచ్చినవి తీసుకుంటామండి. మేడం గారికి ఏ కలర్ అంటే ఎక్కువ ఇష్టం? తీసుకెళ్ళచ్చు సారీ. రెడ్ అంటే బాగా ఇష్టం అండి అమ్మాయికి. నేను కూడా రెడ్ అంటే ఎక్కువగా రెడ్ నా వీడియోస్ ఎక్కువ పింక్ కలర్ బాగా వేసుకుంటారు. పింక్ రెడ్. అలాగని ఇప్పుడు షాపింగ్కి వెళ్ళానండి, అమ్మాయి టార్గెట్ 1000-1500 కన్నా మించుకున్నాం. అంటే నువ్వు ఆర్డర్ చేస్తావా లేదా తనే అట్లా? కాదండి, చిన్నప్పటి నుంచి అంతే. ఇప్పుడు కష్టపడి వాళ్ళకి తెలుస్తుందండి తను డబ్బు విలువ. కష్టపడిన వాళ్ళకి ఏం తెలుస్తుందండి? మనం కష్టపడ్డాం కాబట్టి అలా సెలబ్రిటీలు అయిపోతే 10,000 రూపాయలు చీర కట్టేసుకోక్కర్లేదండి. మనం గతంలో ఎలా ఉన్నాం అలాగే ఉండాలి. అరే అమ్మ చూడరా, అమ్మ ఇవాళేదో సెలబ్రిటీలు అయిపోయి 5,000 రూపాయలు చీర కట్టేసింది, ఆ భావం చూడరా అంటారండి. నేను అప్పుడు 1000 రూపాయలు సొక్కాయి కొన్నాను, ప్యాంటు షర్ట్ కొన్నానండి. ఇప్పుడు కూడా అయ్యాయి. ఇవ్వండి, ఈ ప్యాంట్ 600, షర్ట్ 400, ఇంతకు మించి నేను వేసుకున్నాను. చూడండి నా వీడియోలో నేను 100 రూపాయలు, 150 రూపాయలు, 200 సొక్కలు జిగ్మని అంతాయండి. అవి ఎక్కువ కొంటాను. ఎక్కువ రేట్లు నేను కొన్నాను, నాకు ఇష్టం ఉండదు. మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనం చేసుకోవాలండి. నెలకు వచ్చే ఆదాయం 30,000 అయితే ఖర్చు 50,000 అయింది అనుకోండి, ఎక్కడికి వస్తామండి అప్పులన్నీ? ఎలా తీరుతాం? అందుకని నేను ఆశ చూసి ఎదురుకొడిగేస్తానండి. మీరు అవునన్నా కాదన్నా ఈరోజు మీరు సక్సెస్ అవడానికి ఒక సహాయపడేది అంటే పండు అని చెప్పుకోవచ్చు. సో పండు గారి గురించి మీరు ఏం చెప్తారు అసలు? పండుగ చెప్పాను కదండి, ఆయనకి ఎప్పుడు జీవితాంతకాలం రుణపడి ఉంటానని చెప్పానండి. ఎప్పుడైనా కలిసారా పండు గారిని? అయ్యో కలిసాను, కలిసి ఈవెంట్లు చేశానండి. ఈవెంట్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే కొన్ని వేల మంది జాతర ఈవెంట్ అండి అది. అయితే పండుగ గారి గురించి చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక రవితేజ గారి సినిమాలో చేసిన, లేదంటే ఒక ఊరి పేరు భైరూపంలో చేసిన, ఇప్పుడు 10-13 సినిమాలు చేసిన, దాని అంతటికే కారణం పండుగ పక్కన కూర్చున్నారండి. డి పండుగ దానికి కారణం అండి. ఎందుకంటే చెప్తున్నానంటే నా పేరు ఎవరికో తెలియదండి అప్పుడు. అటువంటి టైంలో దుర్గారావు అని ఆ సాంగ్ లో నా పేరు పెట్టి నన్ను హైప్ చేశాడండి ఆయన నా జీవితంలో నేను కానీ నా భార్య కానీ అస్సలు మర్చిపోలేమంటే అంటే పండు నా మీద చిన్న ఆయనండి. వచ్చి అసలు ఏ ఫీలింగ్ లేకుండా కాళ్ళకి అది కదా దండం పెట్టాడండి. నాకు స్టన్ అయిపోయింది. మీకు ఆ వీడియో పెడతాను, వీడియో దాంట్లో వేయండి. ఆ వీడియో మీకు ఇప్పుడే పెడతాను డౌన్లోడ్ చేసి. నేను ఏంటంటే అంత గర్వం లేని వ్యక్తి, అంత అందగాడు. నేను ఇంత అందం వల్ల నేను ఎప్పుడు ఫీల్ అవ్వడండి. ఎక్కడ కనపడ్డా అమ్మ నాన్న నాన్న చాలా చిన్న ఆయన, అమ్మ నాన్న బాగున్నారా అంటాడా. పండు నీ వల్ల, నీ సపోర్ట్ వల్ల చాలా బాగుంది. ఎందుకంటే నా పేరు తెలియదు, టిక్ టాక్ లో కొంతమందికి తెలుసు, ఇవాళ ఇండస్ట్రీలో తెలిసి నన్ను సినిమాల అవకాశాలు వస్తున్నాయంటే నీ వల్ల. అదే డీ పండు చేశాడు కదా, నువ్వు ఎవడో మాకు తెలీదు. ఆ డీ పండు చేశాక చూసామయ్యా దొరకారావు అంటే ఎవడేడు అని నిన్ను చర్చిస్తే అప్పుడు నీ వీడియోస్ చూస్తాం మొదలెట్టు. అంతకుముందు నిజంగా రియల్ గా చెప్పలేండి. మనం టిక్ టాక్ లో వేరండి, ఇండస్ట్రీలో తెలుస్తూ వేరు. అందరూ అనుకుంటారు తెలిసిపోయింది కదా అందరికీ నేను తెలుసు అనుకుంటారు. అందరికీ సోషల్ మీడియాలో తెలుస్తూ వేరండి. ఇండస్ట్రీలో చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి తెలుస్తూ వేరు. ఎలా ఇటువంటి మహానుభావులు అందరికీ తెలిసానంటే అది డి పండు గారు వాళ్ళండి. అది గర్వంగా చెప్తానండి. ఎక్కడైనా నాకు లైఫ్ ఇచ్చింది అయితే రఘు కుంచే గారు. నాది నకిలీ స్కూల్స్ పాట ఆయన పాడాడు, నేనేదో తీసుకుని ఏం చేస్తే నన్ను చూసి అందరూ చేశారండి. ఈ క్రెడిట్ ఎంత పేరు వచ్చిందంటే ఆయన మాకు ఆ సాంగ్ ఇవ్వబట్టి. ఆ సాంగ్ ఏం చేశాను, ఆ సాంగ్ డి పండు గారు చేసి ఇంకా హైప్ చేసి ఇంకా నాకు అంటే సపోర్ట్ అందించాడండి. అంటే టిక్ టాక్ ముందు ఈ నెక్లెస్ గోల్స్ ఏదైతే పాట ఉందో అదే ఫస్ట్ వీడియోనా? అంతకుముందు చేశాను. అంత ముందు ఒక 3,000 వీడియోలు చేశానండి. ఇద్దరు కలిపి 3,000 గుర్తింపు లేదండి. ఆ మీకు ఒక వీడియో పెడితే 100 మంది, 200 మంది, 300 మంది చూసేవారండి. బాధపడిపోయేవాడు, ఏంటో ఇంత కష్టపడి ఎన్ని డ్రెస్సులు మారుతున్నాను, ఇంత బాగా చేస్తున్నాను, ఏం చూస్తలేదు అనుకున్నాడు. అయితే ఎప్పుడొకప్పుడు అవకాశం వస్తుంది అనుకుంటా చూశానండి. ఈ నకిలీ స్కూల్స్ ద్వారా ఆ రఘు కుంచే గారు, ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు ప్రసాద్ గారు అనుకుంటుండే, పలాస సినిమా హీరో, వాళ్ళ అబ్బాయి గారు రిచ్చత్ బాబు అండి హీరో. ఆ సినిమాకి హీరో అంటే ఆ రఘు కుంచే గారు పాడారు. ఆ పాట బయటకు వచ్చింది. పాట బయటకు వచ్చాక ఎవరు చేస్తలేదండి దాన్ని.
ఏదో బాగుంది కదా నక్కినేసి కొంచెం మీ బావగారు వచ్చేసి వెళ్ళంటే నేను ఆ లిరిక్స్ అన్ని చూసానండి. నీకు బందారం, నీకు బంతి పూలు తెచ్చేసి వెళ్ళాను, బంతి పూలు దండ వేసుకోండి. నీకు మందారం తెచ్చేసి వెళ్ళాను, మందార పూలు తెచ్చి అలా కొత్తగా చేశానండి. అందరూ కూడా పిచ్చెక్కింది. ఏంట్రా బాబాయ్ అమ్మాయి దుర్గారావు ఎలా చేసి మనం కూడా చేద్దాం, మనం చేద్దామని అందరూ ఫాలో అయ్యారు. ఆ ఫాలోయింగ్ అంతా పండుగ గారు చూసి ఇది డీలో వాడతాం అని చెప్పేసి డీలో నాది నాకు కొంచెం బాగా వాడతాం. శేఖర్ మాస్టర్ కానించి ప్రియమణి గారు కానీ అందరూ కూడా పొగుడుతాం. ఇలా ఎత్తేటప్పటికి ఇంకా దుర్గారావు గుర్తొచ్చాడు అందరికనే. ఇలా ఎత్తిలా పాడుతుంటే దుర్గారావు పాట పండు చేశాడు, దుర్గారావు డాన్స్ పండు చేశాడు, హైప్ చేశాడు నన్ను. సార్ నేను క్రాక్ మూవీ సార్, నాకు చాలా బాగా అన్ని సీన్స్ బాగా నచ్చినాయి. ఒక పాట కాడ రాగానే వచ్చాడ్రా మనోడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంత అన్ని షాక్ అండి నిజంగా. ఆ స్టెప్ చూడగానే అబ్బా నిజంగా అంటే చూడగానే మాకు ఫీలింగ్ ఉంటుంది కదా, అరే మనోడు అన్న ఫీలింగ్ వస్తుంటా. మేము చూడగానే మస్తు అనిపించింది నిజంగా. ఆ అవకాశం మీకు ఎట్లా వచ్చింది? అసలు ఇప్పటివరకు మీరు ఎన్ని సినిమాలు చేశారు? ఇప్పుడు నేను చేసిన సినిమాలు అయితే 6 సినిమాలు చేశానండి. 6 రిలీజ్ అయినాయి. ఇప్పుడు రిలీజ్ అవబోయే సినిమాలు 13 ఉన్నాయండి. అయితే ఆ సాంగ్ క్రాక్ లో చేస్తా కారణం మెయిన్ మాస్ మహారాజా రవితేజ దేవుడు అండి. ఎట్లా? నేను రిబ్బన్లు కట్టుకున్నానండి. ప్రతి పాటలో కట్టుకునేవాడిని. ఆ రిబ్బన్లు చూసి ఇంకా 4 లైక్లు ఎక్కువ కొడతారేమో అని. అది ఎవరో చూపించారంట. సార్ ఈడెవడో ఈ పక్కోడు పని చేస్తున్నాడండి, చూడండి ఎన్ని రిబ్బన్లు కట్టాడు. ఊరే మీరెవడో ఎన్ని రిబ్బన్లు కట్టాడా, ఎక్కడ ఉంటాడు అంటే పలానా రాజమండ్రి ఏరియా. అప్పుడు క్రాక్ సినిమా జరుగుతుంది. సార్ నువ్వు సాంగ్ లో పెడతాం పిలిపించండి అండి, రిబ్బన్లు ఎక్కువ కట్టగడా అన్నాడంట. నాకు మేనేజర్ గారు గులాబీ సీన్ గారు అండి, ఆ సినిమా మేనేజర్ గారు ఫోన్ చేశారు. దుర్గారావు నిన్ను సార్ రమ్మన్నారు అయ్యా, రేపు పొద్దున్న అన్నపూర్ణ స్టూడియోకి కదా అంటే, నేనేంటండి బాబు కూలి పనికి వెళ్ళేవాడు నేను, రవితేజ గారు నన్ను రమ్మంటే పెట్టండి బాబా. ఏంటంటే ఇలాగా మీరు అలాగలా అంటే పీక్ న్యూస్ గట్రా ఆడతారు కదండి, నేను అలాగా నువ్వు సార్ పెట్టేసాను. పాప రవితేజ గారు అంట మనం రమ్మన్నారంట, ఎవరు సీఎం ఏదో గులాబీ సీఎం గారంట ఆయన అని చెప్తే సర్లే అలాగే ఎవరో ఒకరు చేస్తారులే అని ఏడిపిస్తూ ఉంటారు అన్నది. 2 రోజులు మనీ చేసాడు. అదే నెంబరు ఫ్యాన్సీ నెంబర్ అండి, అన్ని 9లే. సార్ చెప్పండి సార్, ఏమయ్యా బుద్ధి లేదా నీకు, రవితేజ గారు రమ్మని చెప్పాం, గులాబీ సీన్ నా పేరు, మేనేజర్ని, నువ్వు టిక్ టాక్ దుర్గారావు గడివేనా? సార్ సార్ దుర్గారు రా, వస్తావా రావా? సార్ వస్తానండి. అప్పుడు ఈ నెంబర్ ఎవరిదని ఒకటి చూపిస్తే ఈ ఫ్యాన్సీ నెంబర్ ఇది పెద్దోడే మొత్తం మీద అని చెప్పారు. ఆ పీక్ నెంబర్ కాదని వచ్చానండి. వచ్చాక రవితేజ గారు మీలా కూర్చున్నాడు, వెళ్ళాను. వెళ్తాం కాళ్ళకి దాంట్లో కరోనా టైం అండి, ఫుల్ కరోనా. దగ్గర మాస్క్ బట్ట పెట్టుకున్నారు, నేను మాస్క్ పెట్టుకున్నాను, దండం పెట్టాను. ఏమనలేదండి. ఏమయ్యా దుర్గారావు నిన్ను ఎందుకు పిలిపించానో తెలుసా, వీడియోలు చాలా బాగున్నాయి అవి చూసాను, అన్ని రిబ్బన్లు కడతాం ఎందుకని, తలపోటి మెడపోటి కాలుపోటి ఇన్నెందుకు కడతాం అని చెప్పి కొంచెం జోకులేసి నవ్వించి సాంగ్ స్టార్ట్ చేసామండి. అది 7 రోజులు పట్టింది భూమిపాత్ర సాంగ్. అప్పుడు మరి ఆయన ఏమనుకున్నారు మహానుభావుడు, దేవుడే ఆయనలో ఉన్నాడు. దుర్గారావు అండి ఆడు వీడియో చూసానయ్యా, ఆడు పొలాల్లో పని చేస్తాం, మట్టి తవ్వుతాం, మట్టి మోస్తాం, ఇవన్నీ చూసాను. పాపం కూలి పనికి వెళ్ళి ఇవ్వండి అని చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈయన హైప్ చేద్దామని జానీ మాస్టర్ గారికి చెప్పి ఈ మూమెంట్ పెట్టేవి అవి చేద్దాం అని చెప్తే జానీ మాస్టర్ గారు అంటే ఆ మూమెంట్ పెడితే పిచ్చెక్కారు జనాలు. ఇలాగ రవితేజ గారు ఎలా చేస్తున్నాడు రా బాబు, అమ్మ దుర్గారావు స్టెప్ రవితేజ గారు వేసారు. నిజంగా నాకు వచ్చిందండి పేరు. ఆ టైంలో ఒక ఊపేసిందండి. ఎవరు చూసినా నాకు బట్టలు పంపిస్తాం, డబ్బులు ఇస్తాం, రవితేజ గారిని స్టెప్ వేసాడు. అయ్యి బాబా అలాగా హైప్ చేశాడండి. డబ్బులు అడగలేదండి నేను, అవకాశం గొప్పని వెళ్ళానండి. ఎంత తీసుకున్నాం అని అడిగారండి రవితేజ గారు. సార్ మీ సినిమాలో యాక్ట్ చేసాను చాలు సార్, మీ పక్కన యాక్ట్ చేసాను చాలండి, రమ్మన్నారు వచ్చేసాను. ఆయన ఏమనుకున్నారు మేనేజర్ గారు చెప్పి ఒక 50,000 రూపాయలు చెక్ అనేసి ఇచ్చినట్టు కూడా అసలు ఎక్కడ చెప్పొద్దు అన్నారండి. ఫస్ట్ మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నారు. అంటే మా మాంగారు నాకు అంటే నేను ఎంత కష్టపడి వచ్చాను, మా మాంగారు విషయాలు కూడా ఇందులోనే చెప్పండి. ఎప్పుడు మా మాంగారు గురించి నేను చెప్పలేదు అసలు. అలా రవితేజ గారు కూడా ఆయన తిట్టుకున్నా పర్లేదు సార్ మీరు 50,000 ఇచ్చారు, నేను దాచుకోలేనండి దీన్ని అందుకని చెప్పాను. 50,000 ఇచ్చిందే కాకుండా దుర్గారావు గారిని ప్రపంచాన్ని
సమాజానికి తెలియజేశారు మీరు డి పండు గారు, ఒక జగపతి బాబు గారు, రఘు కొంచె గారు. మీ నలుగురికి జీవితాంతకాలం రుణపడి ఉంటానండి నేను. అసలు మీ ఏజ్ ఎంత అసలు? ఇప్పుడు 47 పాప, 47లోకి వచ్చానండి. మొన్న 20 నా కూతురికి పెళ్ళైంది. మీ కూతురికి పెళ్ళి అక్కడ నుంచి ఏమని అంటారా? మీ అన్న అంటారా? తనకి ఏమంటారా? డాడీ అంటారా? ఇప్పుడు మా అబ్బాయి, నేను, మా ఇద్దరు అబ్బాయిలు, నేను, మా మిస్సెస్ ఎక్కడికైనా వెళ్తామండి సరదాగా. వాళ్ళిద్దరి మీద నేనే కుర్రోళ్ళలాగా ఉంటానండి. ముగ్గురు అన్న తెలియని వాళ్ళు అయితే ముగ్గురు అన్నదమ్ములు అంటారు. అదే మా పిల్లలు ఊరు కావాలి బాబా ఎంత నీ మీద హైట్ ఉన్నారు, నీ పిల్లలు అంటావేంటి? లేదు మీద హైట్ ఉంటారండి మా పిల్లలు. పిల్లలు బాగుంటారు, స్మార్ట్ గా, ఇద్దరు ఎర్రగా ఉంటారు, హైట్ అండి. అయితే చదువుకున్నారు కదా, నా చదువులేని మూలాన కొంచెం మూడోళ్ళ కనపడతాను. అలా స్మార్ట్ గా ఉంటారు. అయినా ముగ్గురు నడిచేస్తే నన్నే కొంచెం క్యూట్ గా చూస్తారు. అంటే నేను వీడియోలోకి వచ్చేటప్పుడు సార్, నా వీడియోలో ఏమైనా చూడండి, నీట్ గా ఉంటేనే నేను వీడియో చేస్తానండి. నీట్ గా లేకపోతే నేను అది చేయనండి. కెమెరా వెనకాల ఎలాగున్నా కానీ కెమెరా ముందుకు వచ్చినప్పుడు మనం చూసి 10 మంది పొగడాలి, మెచ్చుకోవాలి అని చెప్పి అందంగా నీట్ గా వీడియో చేసేస్తా కూడా ఎక్కడన్నా ఒళ్ళు కనపడ్డది ఏంటి మొత్తం చెక్ చేసి అప్పుడు పెడతానండి ఆ వీడియో. చెక్ చేయకుండా కూడా వీడియో పెట్టనండి. నేను ఒక రీల్స్ చూస్తున్నా, జగపతి బాబుతో డాన్స్ చేయించడం అంటే ఆషమాషి కాదు. తను ఒకప్పుడు దిగ్గజమైన హీరో, దిగ్గజమైన విలన్. తనతో డాన్స్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? తనే వచ్చినా మీరు అడిగారా? నేను అడిగానండి. అప్పుడు ఎఫ్సీ యూకే అని ఒక సినిమా తీశారండి జగపతి బాబు గారు, కొత్త అయిన హీరో. దానికి ఒక సాంగ్ లాంచ్ చేస్తాక నన్ను పిలిచారండి. ఇద్దరిని వెళ్ళానండి. అందరూ వెళ్ళి మామూలుగా సాంగ్ లాంచ్ చేసి అందరూ దిగేశారండి. లాస్ట్ నన్ను పిలిచారు. 5వ పాట నేను సాంగ్ లాంచ్ చేశానండి. ఎదురుకుండా చూస్తున్నారండి జగపతి బాబు గారు, ఇలా మేసాలు తిప్పుకుంటూ చూస్తున్నారు. ఏమైనా మాట్లాడుదాం, వస్తే లేదు. ఒక్కొక్కసారి అడగండి, అమ్మ కూడా అన్నం పెట్టదు. వస్తే హ్యాపీ, రాకపోతే నమస్కారం పెట్టి దిగేద్దామని అన్ని మాట్లాడేశాక యాజమాన్యాలందరికీ కూడా చాలా నమస్కారం అండి. నన్ను పిలిచి నాతో పాటు నాకు ఒక సాంగ్ నాతోటి మీరు ఓపెన్ చేయించారు. సార్ నాకు ఏమి లేదండి, నా చిన్నప్పటి నుంచి నాకు ఒకే కోరిక, జగపతి బాబు గారితో ఒక స్టెప్ వేయాలని నా కోరిక సార్. ఇంకా అంతకు మించి నాకేం లేదండి. ఆయన అంటే నాకు కానీ, మా నాన్నగారు కానీ, మా కుటుంబానికి చాలా ఇష్టమండి. ఆయన ఫ్యాన్ సార్ మా నాన్నగారు అని చెప్పాను. చెప్పగానే టక్కన లెగిసి వచ్చేసి ఆ పాటకి డ్యాన్స్ చేసి, ఆ సినిమాకి ఎన్ని వ్యూస్ వచ్చినాయో తెలియదు కానీ ఆ పాటకైతే 4 మిలియన్ వ్యూస్ అండి. అసలు అందరూ ఒరే దొరకరాగా ఏంట్రా బాబు నీ లక్కేట్రా, జగపతి బాబు గారు నువ్వు పిలిస్తే నీ పక్క వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు రా బా, ఒరే నువ్వు ఏదో వరంలో పుట్టావురా. అసలు 30 సంవత్సరాల నుంచి ఆయన ఎప్పుడు కూడా స్టేజ్ మీద ఒక స్టెప్ వేస్తాం తెలీదు, అటువంటి జగపతి బాబు గారితో డ్యాన్స్ చేసేవారు. అమ్మ బాబోయ్, అమ్మ బక్కోడోయ్. అలాగే సార్ అదృష్టం అండి. సార్ మనసులో ఏదో మరి నన్ను చూసేటప్పుడు దొరకరా గారు పక్కకి వేయాలనిపించింది. వచ్చారు, చేశారు, హ్యాపీ. సార్ కూడా ఒక 50,000 ఇచ్చారండి. ఆయన చెప్పొద్దు అన్నారండి ఎవరికని, అది కూడా మీకే చెప్పాను. అలాగా నాకు అవకాశాలు వచ్చినా కూడా, డబ్బులు తక్కువ ఇచ్చినా కూడానండి, ఈవెంట్లలో కానీ సినిమాల్లో కానీ వీటిలోని ఇలాగ బయట హెల్ప్ చేస్తారు. నాకు అలా చాలా మంది నాకు హెల్ప్ చేస్తారండి. ఇప్పటి వరకు రవితేజ 50,000 ఇచ్చాడు, జగపతి బాబు కూడా 50,000 ఇచ్చాడు. తెలియ కూడా చాలా మంది ఇచ్చారండి. చాలా దుర్గారావు మీకు ఫోన్ పే నెంబర్ చెప్పండి, మీకు 10,000 ఇస్తాను బట్టలు కొనుక్కుందరు కానీ, మీకు ఒక 5,000 ఇస్తాను బట్టలు కొనుక్కోండి, మీ నడుము సైజ్ అంతా నేను బట్టలు పంపుతాను. అలా చాలా హెల్ప్ చేస్తారండి. దుర్గారావు గారు, యాక్చువల్గా నాకు ఒక విషయంలో మీరంటే నాకు అసూయ. ఎందుకంటే నేను పడుకున్నా, మా డాడీ తన్నే లేపండి. ఏమైనా అంటే నీ రీల్ చూపించాడు, నువ్వు పరిగెడుతున్నావు జగడం జగడం జగడం. ఈ ఏజ్ లో రన్నింగ్ ఏంది సార్, నాకు అర్థం కాదు. నేను పరిగెడతానండి రన్నింగ్. నేను ఏది కూడా ఒక్కొక్క అంటే పరిగెత్తి స్పీడ్ గా పెడతానండి. నాకు అలాగే ఇష్టం ఉండదండి. ఒక బండి మీద మా అబ్బాయిని కూర్చోబెట్టి నేను వెనకాల పరిగెడతానండి. పరిగెట్టి నేను రియల్ గా చేస్తానండి. ఏదైనా రన్నింగ్ కానీ రోజు కూడా వామప్పులు చేసుకుంటానండి. ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే అక్కడికి మీరు చూస్తారు కదా నా వీడియోలో, వెళ్ళిన వెంటనే లింగి కట్టుకుంటాను, టవల్ చుట్టుకుంటాను, పాలతో నా పని బంద్ అంటుకుని దారంటే వెళ్ళి వాళ్ళు ఎంతమంది అయినా చూడండి, నా పని నేను చేసుకుంటానండి. అక్కడ ఒక సెలబ్రిటీ అన్నది అక్కడ ఎక్కడ దాన్ని ఉంచనండి. ఎప్పుడు మనం కష్టపడాలి, పని చేసుకోవాలి, అవకాశం వస్తే చేసుకోవాలండి. అవకాశం వచ్చినప్పుడు టక్ టక్ టక్
మొత్తం మేకప్ మార్చేస్తాం. ఏం లేదండి, వెళ్ళిపోయి పొలంలోకి వెళ్ళిపోయి అమ్మాయి కూడా చక్కగా నాతో పాటు అక్కడ కూడా చేలోకి వచ్చి నాతో పాటు పని చేద్దండి. దుర్గారావు గారు మెయిన్ అడగదలుచుకుంది అంటే ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు కదా, ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీకు? ఏమన్నా చాలా అవార్డులు వచ్చినాయండి. ఆదర్శ మహిళ ఫస్ట్ ఆ అమ్మాయిని గుర్తించి ఆదర్శ మహిళ అవార్డు విజయవాడ ఇచ్చారండి. నంది అవార్డు ఇచ్చారండి. ఓకే. భీమవరం రాజులు అనుకుంటండి. అలాగా మా ఇంట్లో చాలా ఒక దగ్గర ఒక 50 పైన ఉండొచ్చింది మాకు వచ్చిన అవార్డులు. చాలా మంది ఇచ్చారండి. అంటే ఒక భార్య భర్తలు జోడి కాంట్రవర్సీ లేకుండా చక్కగా ఎవరు పిలిచినా మేము సెలబ్రిటీ మన గర్వం లేకుండా మేము ఇప్పుడు మీరు పిలిచి దుర్గారావు సార్ మా ఇంటికి రావాలి మీరు వచ్చేస్తాం. కొంతమంది ఫీల్ అవుతారు మేము సెలబ్రిటీ అతను పిలిస్తే మనం వెళ్తామేట అనుకుంటారు కొంతమంది, అందరూ కాదండి. నేను అలా కాదండి, ఎవరు పిలిచినా నేను వెళ్తాను. ఏంటి సార్ ఏంటి పెద్దలు అనుకుంటా, ఏం లేదా దుర్గారావు నా మనవాడు చూస్తారు అన్నాడు, అందుకే పిలిపించాం. ఓకే సార్ ఫోటో దిగుతుంది, లేదా మీ మనవాడు గారి ముందు ఎన్నో పాటకు డాన్స్ చేయమంటారా చెప్పండి, సరదాగా వేస్తాను. ఏదో హ్యాపీ నన్ను చూసి చేసి వచ్చేస్తానండి. నేను ఏది గర్వపడలేదు. నేను మీ వీడియోస్ చూసిన మీరు అంటే ప్రమోషన్స్ ఏం చేయరు, మీకు ఇంచుమించు 20 లక్షల ఫాలోవర్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్గా మీరు ఏంటంటే ప్రమోషన్ చేస్తారు. చిన్న చిన్న బెట్టింగ్ యాప్స్ లాంటివి కాకుండా చిన్న చిన్న ఈవెంట్ ప్రమోషన్ చేస్తుంటారు కదా, అవి ఎంత తీసుకుంటారు అమౌంట్? మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ అట్లాంటివి 10,000 ఇమ్మంటానండి ఫస్ట్. అంటే యూట్యూబ్ లో ఇన్స్టాలో పెడతానండి, ఓ 10,000 ఇవ్వండి సార్ అంటాను. అలా దుర్గారావు ఒక 5,000 తీసుకుని ఓకే సార్ చేస్తాను. అలాగని ఏది పడితే అది చేయనండి. నేను చందన బ్రదర్స్ బట్టల షాప్ లో కూడా చేశానండి. తర్వాత ఎవరైనా తప్పుపోతారండి, ఇప్పుడు మా అబ్బాయి కనపడతలేదు కొంచెం ఒక వీడియో పెట్టి గ్రీన్ మ్యాట్ లో పెట్టి అంటారు, వాళ్ళు కూడా డబ్బులు ఇస్తాను. నేను తీసుకో మీరు అబ్బాయి తప్పుకుపోయి మీ బాధలు ఉంటే డబ్బులు ఎందుకమ్మా ఫోటో ఇవ్వండి, ఫోటో వెనకాల పెట్టి అందరికీ నమస్కారం అండి, మరి ఫోటోలో ఉన్న అబ్బాయి తప్పుపోయాడు, పేరు ఇది అలాని ఊరు, ఎక్కడ కనపడ్డా కింద నెంబర్ పెడతాను నాకు కాల్ చేయండి అంటే. నాకు అలాగా మా ఊర్లో 2 తప్పిపోయారండి. 2 నేను పెట్టాక దొరికారు, దొరికారండి ప్రామిస్ అండి. కాకపోతే ఆ వీడియోలు కూడా మీకు పెడతాను. అటువంటి అంటే మా నాన్నగారు ఏ పుణ్యం చేసుకుంటే మాకు ఎంత పేరు వచ్చింది. మేము ఏదన్నా పుణ్యం చేస్తే నా కొడుకులకు వస్తుందని నేను అవి చేస్తాను. సహజంగా సెలబ్రిటీస్ అంటే ఏదో పేరు హవా చూపించుకుంటారు కానీ మీరు సెలబ్రిటీని వాడుకొని ఒక 2 ప్రాణాలను తిరిగి తెప్పించారంటే మాటలు కావు నిజంగా. నాకు ఈ మధ్యలో తెలిసిందంటే ఈ విషయం మేము ఆడితే బాధ వేసిందవచ్చు. అంటే ఒకప్పుడు మీ ఊరు వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళకి పిలిచారు. అంటే ఊరు అంటేనే దుర్గారావు అంటే ఊరు అన్నట్లుండే. కానీ ఈ మధ్య తెలిసిందంటే మీ ఫ్లెక్స్లు కూడా కొంతమంది చింపేస్తారు అంట. అది ఊరు మొత్తం కారణం కొంతమంది మాత్రమే? కొంతమంది అండి, ఒక 4-5 ఉంటారండి. కోసేసి అక్కడ వదిలేస్తే నేను బాధపడినండి, ఈడేం చేయగలట్లే అనేసి ఫ్లెక్స్లు 2 కోసేసి మా ఇది ఉంటుంది మా గుమ్మాలు వేసారంటండి. మా హాల్లోను కటకటాలు ఉంటాయండి, కటకటాలు తీసి కటకటాలు లోన పాడేసి వెళ్ళారు. అంటే అది నా ఆనుపాను తెలిసిన వాళ్ళే అయ్యారండి, బయట వాళ్ళు అయితే కాదండి. అంటే ఇప్పుడు నాకు కూడా తిరుగుతాం, నా గురించి తెలుసుకున్న వాళ్ళు ఉంటారు కదండి. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.